శ్రీరాముడు సీతాదేవి నగలను లక్ష్మణుడికి చూపించి, తమ్ముడు లక్ష్మణ, ఇవి మీ వదిన గారి కేయూరాలే కదా, ఒక్కసారి నీవు కూడా చూసి గుర్తుపట్టు అంటే అప్పుడు లక్ష్మణ స్వామి ఏమన్నారో తెలుసా? నాహం జానామి కేయురే, నాహం జానామి కుండలే, నూపురే త్వభి జానామి, నిత్యం పాదాభివందనాత్ అని పలికాడు లక్ష్మణ స్వామి. అంటే ఏంటో తెలుసా? ఓ అన్నయ్య గారు, వదిన గారు భుజానికి పెట్టుకునే కేయూరాలు కానీ, చెవులకు పెట్టుకునే కుండలాలు కానీ నేను ఎరుగను, కానీ ఆ తల్లి పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం నేను గుర్తుపట్టగలను అన్నయ్య. ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యం నేను నమస్కారం చేస్తాను కాబట్టి. పరశ్రీని కన్నెత్తి చూడని సంస్కారము ప్రతి పురుషుడికి ఉండాలి. అసలు ఆడవారి ముఖంలో ముఖం పెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి, ఏం అవసరం ఉందని మాట్లాడాలి, ఏ ఉద్దేశంతో మాట్లాడాలి? ఈ విధంగా శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడ నుంచి వచ్చిందంటారు? తల్లి సుమిత్రాదేవి పెంపకం కాదంటారా? లక్ష్మణ స్వామి శ్రీరాముడితో అడవికి వెళ్తున్నప్పుడు ఆ మహా